నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, చెరుకూరి సాయిరాం వర్మ తదితరులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. యంగ్ మైండ్స్ వాకాడ వెంకటరమణ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గూడెం అప్పారావు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 832వ రోజు పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ సర్వేపల్లి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, చక్రవర్తి, అడపా జగదీష్, మండపాక నాగబాబుతో పాల్గొన్నారు. పగలనక రాత్రి అనక రోజుకి 22 గంటలు పర్యవేక్షణలో చేస్తూ నారా లోకేష్ గారు మరి ఈ రాష్ట్రాన్ని, విజయవాడని కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మన డబ్బు కాకుండా సొసైటీని బాగు చేసుకోవాలి, పంచభూతాలను కూడా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. అదేవిధంగా మరి ఈరోజు రేపు రాబోయే వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి విగ్రహాలు కూడా అందరూ ఉపయోగించి ఈ మనం ఆంధ్రదేశాన్ని ఒక మంచి రాష్ట్రంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు కూడా పంపిణీ జరిగింది. మరి కార్యక్రమానికి అండగా ఉన్న చెరుకూరి సాయిరామవరం గారికి, మన వాకాడ వెంకటరమణ గారికి, గూడెం అప్పారావు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ